భరతనాట్యంలో ఢిల్లీ స్థాయిలో అంటే నేషనల్స్లో కూడాను లక్ష్మీ శ్వేత భావమని, రా అంటే రాగమని, తా అంటే విమర్శించడం అనేది జనాలు ఆర్థికపరమైన అభివృద్ధి నాకు అవసరం లేదు. ఎందుకంటే డ్యాన్స్ ఫెస్టివల్ 2022 నంది అవార్డుతో పాటు చాలా రకాలైనటువంటి అవార్డ్స్ను కూడాను ఈవిడ పొందడం జరిగింది. జీన్స్ ప్యాంట్లు వేసుకుని వెస్ట్రన్ కల్చర్ అని చెప్పేసి ముఖ్యంగా కొంచెము మాకు సంగీతంతో అనుబంధం ఉంది. పరంగా ఎలా బ్యాలెన్స్గా ఉంటుంది. పొన్నయ్య, శివానందర భరతనాట్యం ఎవరు నేర్చుకోమని చెప్పారు? అమ్మ. భరత మహాముని అనబడేటటువంటి ఈయన నాట్యశాస్త్రం అనబడేటటువంటి ఆ గ్రంథాన్ని రచించి భరతనాట్యం చూసినప్పుడు హ్యాపీగా ఉంటుంది. నాట్య మయూరి అవార్డ్స్. భరతనాట్యానికి సంబంధించినటువంటి టీచర్స్ కానీ మనకు అందుబాటులో లేరు. మొదటి నుంచి కూడా మ్యూజికల్ డివోషనల్ సాంగ్స్ అంటే మంచి ఇష్టం. చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. తెలుగు టాలెంట్ ఐటాన్స్ ప్రేక్షకులకి నమస్కారం. తెలుగు టాలెంట్ ఐటాన్స్ అనబడేటటువంటి యూట్యూబ్ ఛానల్ని మీ ముందుకు తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అలాగే చిన్నపాటి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతిభ అంటే ఇక్కడ కేవలం చదువులోనే కాదు, వారికి ఉన్నటువంటి క్రీడారంగంలో కానీ, వారికి ఉన్నటువంటి నాటక రంగాలు కావచ్చు, ఏ విధమైనటువంటి టాలెంట్ ఉన్నా, ఏ విధమైనటువంటి గేమ్స్ అయినా, ఏ విధమైనటువంటి భరతనాట్యం, కూచిపూడి ఎలాంటి ప్రతిభనైనా మీ విద్యార్థుల్లో కనుక కనపడితే ఆ టాలెంట్ని ఖచ్చితంగా మా ఈ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తామని గత వీడియోల్లోనే మీకు ముందుగానే తెలియజేయడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి పి సిరిచందన అనబడేటటువంటి ఈమెను ఈ రోజున మా ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకురావడం జరిగినది. ఎవరు ఈ సిరిచందన అంటే భరతనాట్యంలో ఢిల్లీ స్థాయిలో అంటే నేషనల్స్లో కూడాను ఈమె పార్టిసిపేట్ చేసి నంది అవార్డుతో పాటు చాలా రకాలైనటువంటి అవార్డ్స్ను కూడాను ఈవిడ పొందడం జరిగింది. కాబట్టి ఈ భరతనాట్యం అనబడేటటువంటి ఈమె నేర్చుకునేటటువంటి దీంట్లో ఉన్నటువంటి ఈ కష్టాలేంటి, నష్టాలేంటి ఎంత కూడాను ఆమెను ద్వారా మేము ముందుకు తీసుకురావడం జరిగినది. కావున ఈ భరతనాట్యం అనబడేటటువంటిది మీకంతా తెలిసినటువంటి అంశాలే. భరత మహాముని అనబడేటటువంటి ఈయన నాట్యశాస్త్రం అనబడేటటువంటి ఆ గ్రంథాన్ని రచించి భరతనాట్యం అనబడేటటువంటి ఆ యొక్క సాంప్రదాయ కళను మనందరికీ పరిచయం చేయడం జరిగింది. భారతదేశంలోనే క్లాసికల్ ఫార్మింగ్స్ అంటారు. అంటే భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి 6 కళలు ఉన్నాయి. 6 కళల్లో భరతనాట్యం కూడాను ఒకటి. భరత మహాముని రచించారు. దీని పుట్టుక ఎక్కడ ప్రసిద్ధి చెందింది అని అంటే దక్షిణ భారతదేశంలోనే భరతనాట్యం చాలా ప్రసిద్ధి చెందింది. అందులోనూ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి తంజావూరు అనబడేటటువంటి గ్రామంలో పుట్టినటువంటి ఈ భరతనాట్యం నేడు చాలా విశిష్టమైనటువంటి స్థాయికి, చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. ఈ భరతనాట్యం భరతనాట్యంలోనే భర భా రా తా అంటారు. భావమని, రా అంటే రాగమని, తా అంటే తాళమని, ఈ మూడిటిని మేళవించి ఈ 3 ప్రాథమిక సూత్రాలుగా భరతనాట్యం అనబడేటటువంటిది నడిపించడం జరుగుతుంది. అలాగే భరతనాట్యం నేర్చుకోవడం కూడా చాలా కష్టతరమైనటువంటిది. సుమారు 64 పాద కదలికలు, ముఖ హస్త పాద కదలికలతోటి 64 కదలికలతోటి ఈ నాట్యం అనబడేటటువంటిది ఉండటం జరుగుతుంది. ఈ భరతనాట్యాన్ని తమిళనాడు సంబంధించినటువంటి రాష్ట్రం వారి సొంత నాట్యంగా భావించారు. కాబట్టి ఈ భరతనాట్యం ఇంత ఔన్నత్యాన్ని, ఇంత ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. భరతనాట్యం ఇంత ప్రాచుర్యం చెందిందంటే అది తమిళులు వారి నాట్యంగా భావించారు. కాబట్టి భరతనాట్యం అంత ఔన్నత్యాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఈ భరతనాట్యాన్ని భరత మహాముని రచించినప్పటికీ దాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చింది మాత్రం తంజావూరుకు చెందినటువంటి 4 అన్నదమ్ములు అంటారు. చిన్నయ్య, పొన్నయ్య, శివానందర, అలాగే వడివేలు. వీరు 4 కూడాను భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రాన్ని,
వాస్తవిక రూపంలోనికి, రచనల రూపంలోనికి తీసుకుని వచ్చి ఈ నట్టువనులు దీనిని ముందుకు తీసుకుని వచ్చి దాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకురావడం జరిగింది. పూర్వం గనక చూసినట్లయితే దేవదాసి వృత్తి అనబడేటటువంటి వృత్తి మన దక్షిణ భారతదేశంలో ఉంది. దేవదాసీనులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఈ యొక్క భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ఇది కేవలం దేవాలయాల్లోనే ఉండకూడదు అని చెప్పేసి ఆ నాట్యాన్ని ప్రజలందరికీ కూడాను ఇది ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి రుక్మిణీదేవి అండవాల్ అనేటటువంటి వారు ఈ యొక్క నాట్యాన్ని బహిర్గతంగా తీసుకుని వచ్చి గ్రామ స్థాయిలోనికి అందరికీ కూడాను ప్రదర్శింపజేసి గురుకుల ఆశ్రమాన్ని కూడా ఆవిడ స్థాపించడం అనేటువంటి జరిగింది మద్రాస్ నగరం దగ్గర. కాబట్టి ఇంతటి ఔన్నత్యాన్ని పొందినటువంటి ఈ భరతనాట్యాన్ని నేర్చుకోవడంలో మన సిరిచందన చాలా కష్టపడి ఈ యొక్క నాట్యాన్ని నేర్చుకోవడం జరిగింది. అటువంటి సిరిచందనను ఇప్పుడు తెలుగు టాలెంట్ టైటాన్స్ అనబడేటటువంటి ఈ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వారి పరిచయంతో మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. రైట్ బుజీ, పేరేం పేరు? పి సిరిచందన. పి అంటే పంచాగ్నుల సిరిచందన. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 4th క్లాస్. 4th క్లాస్. ఏ స్కూలు? సూర్య విద్యానికేతన్. సూర్య విద్యానికేతన్. ఎక్కడది? గిద్దలూరులో సూర్య విద్యానికేతన్. మరి అక్కడ ఈ నాట్యశాస్త్రం, ఈ భరతనాట్యం నేర్చుకోవడానికి స్కూల్ వాళ్ళు నీకు ప్రతినిత్యం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు సహకరిస్తున్నారా? ఎక్కడికైనా సెలవులు పెట్టి వెళ్ళినప్పుడు కూడా వారు స్కూల్ వాళ్ళు సహకరిస్తున్నారా? మహాబలిపురం వారు ఇచ్చినటువంటి నాట్యోత్సవం, ఏ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ 2022 శివ నంది అవార్డు, వారు ఇచ్చినటువంటి అత్యంత విలువైనటువంటి అవార్డు నంది అవార్డు. అలాగే సత్య సంగీత ఇంటర్నేషనల్ నాట్య కదంబ ఉత్సవాలు, అక్కడ జరిగినటువంటి నాట్యహంస బిరుదుతోటి పి సిరిచందనను సత్కరించినటువంటి మరొక అవార్డు. అలాగే తెలుగు టాలెంట్ టైటాన్స్ ప్రేక్షకులకు నమస్కారం. మా ఈ ఛానల్లో అత్యంత ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులను వారు క్రీడారంగంలో కావచ్చు, వారు ఎడ్యుకేషన్ పర్పస్లో కావచ్చు, వారు కల్చరల్ యాక్టివిటీస్లో కావచ్చు, ఏ రంగంలో వారు ఉత్తమ ప్రతిభను కనబరిచినటువంటి విద్యార్థులను మా ఈ తెలుగు టాలెంట్ టైటాన్స్ ఛానల్లో ప్రదర్శింపజేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలు అత్యంత ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు కనుక అయినట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మా సెల్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాము. ఆ సెల్ నెంబరు మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మేము మీ ఇంటికి వచ్చి మీ పిల్లలు ఏ రంగంలో అయితే ఉత్తీర్ణులై ఉంటారో, ప్రతిభ కనబరుస్తారో వారిని ఇలాగే వీడియో తీసి ఆ వీడియోను మా ఛానల్ ద్వారా ప్రదర్శింపజేయడం జరుగుతుంది. దయచేసి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని కూడాను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శివనంది అవార్డు పి సిరిచందనను శివనంది వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి అమ్మాయిని కూడాను సత్కరించడం జరిగినది. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కల్చరల్ షికారం ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నాట్య మయూరి అవార్డ్స్, ఈ అవార్డు ద్వారా పి సిరిచందనను సత్కరించడం అనేటువంటిది జరిగినది. సత్య సంగీత ఇంటర్నేషనల్ అవార్డు 100 ఉత్సవాలు జరిగినటువంటి కార్యక్రమంలో నాట్యహంస అనేటువంటి అవార్డు పి సిరిచందనకు ఇవ్వటం జరిగినది. నేషనల్ ఐకాన్ అవార్డు కూడా పి సిరిచందనను ఇవ్వటం జరిగింది. నిత్యమయూర అవార్డు మార్కాపురం వాళ్ళు ఇచ్చి పి సిరిచందనను సత్కరించడం అనేటువంటి జరిగింది. భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాశ్చాత్య సంస్కృతికి ఇంకా ఎక్కువగా అలవాటు పడిపోయి సాంప్రదాయాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థల్లో ప్రతి ఒక్కరూ బీటెక్లు, ఎంటెక్లు, ఇంజనీరింగ్లు అని చెప్పేసి రకరకాలైనటువంటి కోర్సులు చేసేసుకొని అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ తరుణంలో సాంప్రదాయాల యొక్క మూలం అది కాదు ఇది అని చెప్తూ
భారతదేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలకు నిలువెత్తు పీట వేసినటువంటి భరతనాట్యం అనబడేటటువంటి ఈ నాట్యాన్ని తన పిల్లలకు నేర్పించాలనేటటువంటి ఆలోచనతోటి పంచాగ్నుల రామచంద్ర స్వామి గారు మరియు పంచాగ్నుల లక్ష్మి గారు వారి పిల్లలకి భరత నాట్యం అనబడేటటువంటి ఈ భరతనాట్యాన్ని నేర్పించాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు రావటం చాలా ఉత్తమమైనటువంటిదని చెప్పేసి తెలుగు టాలెంట్ టైటాన్స్ అనేటటువంటి ఈ ఛానల్ భావించడం జరుగుతుంది. వారి పాప అయినటువంటి పి సిరిచందన అనబడేటటువంటి ఈ పాప, ఈ చిన్నారి ఈ యొక్క భరతనాట్య శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు, ఎందుకు నేర్పించారు, ఆ పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి అనేటటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. భరతనాట్యం ఎవరు నేర్చుకోమని చెప్పారు? అమ్మ. అమ్మ. మరి నాన్న కూడా భరతనాట్యం నేర్చుకోమని చెప్పారా? ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం? 2 years. 2 years. మీ గురువు గారి పేరేంటి? లక్ష్మీ శ్వేత. లక్ష్మీ శ్వేత. ఎక్కడ ఆమెది? మార్కాపురం. మార్కాపురం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి భరతనాట్యం ఎన్ని చోట్ల నువ్వు ప్రదర్శించావు? సుమారు ఒక 10 చోట్ల ప్రదర్శించావు. మరి భరతనాట్యం ప్రదర్శించిన ప్రతి చోట కూడా నీకు అన్నీ చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఎలా ఉంది నీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకని? అందరూ క్రికెట్ ఆడుతున్నారు, ఖోఖో ఆడుతున్నారు, అమ్మాయిలు అయితేనేమో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు కదా. మరి ఆ గేమ్స్ అనబడేటటువంటి అందరూ ఆడుకుంటున్నారు. మరి నీకు ఒక్కదానికి ప్రత్యేకంగా ఈ భరతనాట్యం నువ్వు నేర్చుకున్నావు. మరి వాళ్ళని చూసినప్పుడు నీకు హ్యాపీగా ఉంటుందా? భరతనాట్యం చేసినప్పుడు హ్యాపీగా ఉంటుందా? భరతనాట్యం చూసినప్పుడు హ్యాపీగా ఉంటుంది. అంతే. గేమ్స్ ఆడేటప్పుడు హ్యాపీ. ఆ గేమ్స్ కూడా ఆడతావు. గేమ్స్ కూడా ప్రత్యేకంగా ఖచ్చితంగా ఆడతావు. ఏ గేమ్స్ అంటే నీకు ఇష్టం? ఖోఖో, హైడ్ అండ్ సీక్, ఓకే, క్రికెట్. చాలా మంచి గేమ్స్ ఆడుతున్నావు. అలాగే ఇప్పుడు భరతనాట్యం పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటావా? నువ్వు చదివే చదువు పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తావా? రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తావు. సూపర్. నీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. సైన్స్. ఎవరు చెప్తారు? సైన్స్ మాస్టర్ పేరేంటి? రాణి మ్యామ్. రాణి మ్యామ్. బాగా ఇష్టమా? బాగా చెప్తారా? ఎస్ సార్. అర్థమయ్యేటట్టు చెప్తారా? ఎస్ సార్. మరి మిగిలిన సబ్జెక్టులు? తెలుగు ఇష్టమేనా? బాగా నేర్చుకుంటావా? రైట్. అదేవిధంగా మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అమ్మా నాన్న ఎవరు నిన్ను బాగా ప్రోత్సహిస్తారు భరతనాట్యం గురించి? అమ్మ ఎక్కువగా ప్రోత్సహిస్తారు, అంతేనా? అదేవిధంగా మరి భరతనాట్యం అనబడేటటువంటి విషయాన్ని నాన్నగారు నీకు ఎందుకు నేర్పించాలనుకున్నారు? ఈ విషయాలన్నీ నువ్వు అడుగుతావా? నేను అడగనా? నేను అడగనా? ఖచ్చితంగా నువ్వు అడగవచ్చు కదా. అడగలేవా? రైట్. నమస్తే అండి. మీ పేరు? జాగమ శ్రీరామచంద్ర శర్మ. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ అని చెప్పేసి రకరకాల కోర్సులు నేర్చుకుంటూ ఉన్నారు. మరి ఈ అమ్మాయిని అసలు ఈ భరతనాట్యం వైపు ఎందుకు తీసుకెళ్లాలనుకున్నారు? రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. అంతేకాకుండా బయట గ్రామాలలో పురోహితునిగా కూడా పనిచేస్తున్నాను. నాకు మొదటి నుంచి కూడా మ్యూజికల్ డివోషనల్ సాంగ్స్ అంటే మంచి ఇష్టం. అందులో దైవ సంబంధమైనటువంటివి, నాట్య సంబంధమైనటువంటిది, మెలోడీ సాంగ్స్ బాగా ఇష్టం. ఇక్కడ నేను ఉండేటువంటి రామాలయంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు, అంతేకాకుండా ముక్కోటి ఏకాదశి, బయట ఎక్కడన్నా ప్రతిష్టలు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ఈ దైవ సంబంధమైనటువంటివి, నాట్య సంబంధమైనటువంటివి నేను ప్రత్యేకంగా వింటాను అన్నమాట. అందులో భాగంగానే నేను ఉండే రామాలయంలో కూడా గత 15 సంవత్సరాలుగా ఈ ఆలయంలో పనిచేస్తున్నాను. వసంత నవరాత్రులలో నేను ఒక సాయంకాలం దేవుడి పాటలు ఎక్కువగా పెట్టుకొని వింటుంటాను. ఈ అమ్మాయి చిన్నపిల్ల అయినప్పటి నుంచి కూడా 5 సంవత్సరాల నుంచి కూడా, పుట్టిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఆ పాటలకు అనుగుణంగా నాట్యం చేయడం నేను గమనించి నాకు కొంచెం జ్యోతిషపరంగా కూడా తెలుసు. అందులో భాగంగానే ఆమె జాతక ప్రకారము ప్లస్ ఆమె ఇంట్రెస్ట్గా డాన్స్ చేయడం ప్రకారం చూస్తే నాట్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని అనిపించింది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇక్కడ ఆమె అదృష్టం కొద్దీ మా ఆలయంలోకే వచ్చి వేరే మార్కాపురం మాస్టర్ గారు లక్ష్మీ శ్వేత గారు ఇక్కడికి వచ్చి నేర్పించేవాళ్ళు. అందుకని ఇంకా ఆలస్యం చేయకుండా అందులో జాయిన్ చేశాను అన్నమాట. ఆ విధంగానే అంచెలంచెలుగా ఆమె అభివృద్ధి సాధించడం అనేది జరిగింది. మన ఈ గ్రామీణ ప్రాంతంలో, మన గిద్దలూరు ఈ పరిసర ప్రాంతాల్లో భరతనాట్యం అనబడేటటువంటి దాని గురించి చాలా మందికి తెలియదు కూడా.
మరి ఈ తెలియనటువంటి ఈ కళని మీరు ఏ స్థాయి వరకు అమ్మాయిని తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే ఆమె యొక్క గోల్, ఆమె దేని ఎంతవరకు రీచ్ అవ్వాలి? ఆమె యొక్క శ్రద్ధను బట్టి, ఆమె యొక్క ఆసక్తిని బట్టి, దైవ అనుగ్రహాన్ని బట్టి దీంట్లో వెనకడు వేసేటువంటి పరిస్థితి ఏముండదు. ఆమె ఇంట్రెస్ట్ నేర్చుకుంటా అంటే మేము కాదనేది ఏం లేదు. అదే దైవ నిర్ణయం. ఓకే మేడం గారు, పేరండి? సాయి లక్ష్మి. సాయి లక్ష్మి. సాయి లక్ష్మి గారు, ఇప్పుడు పిల్లలందరూ కూడాను జీన్స్ ప్యాంట్లు వేసుకుని వెస్ట్రన్ కల్చర్ అని చెప్పేసి ఆ వెస్ట్రన్ కల్చర్ వాళ్ళ పడిపోయి చాలా రకాలైనటువంటి ఆ డ్రెస్ సెన్స్ ఇవన్నీ లేకోకుండా నడుస్తూ ఉన్నారు. మరి శ్రీచందన్ అని ఎందుకోసం మీరు భరతనాట్యం వైపు మరల్చారు? మా పాప ఆసక్తి ఉందని నేర్పిస్తున్నాను. మరి ఎక్కువగా భరతనాట్యం పైనే ఉంటుందేమో. మరి క్లాసుకు సంబంధించినటువంటి బుక్స్, ఆ స్టడీస్ అవన్నీ ఎలా చదువుతున్నాను. వాటిల్లో ఎలాంటి ర్యాంకులు వస్తూ ఉంటాయి? పర్వాలేదు. ఆ సబ్జెక్ట్ పరంగా బాగానే ఉంది. చదువు అంటే కూడా నాట్యం అంటే ఎక్కువ ఓకే. నాట్యము మధ్య మధ్యలో ఈ ఆధునిక పరమైనటువంటి డాన్స్ కూడా చేస్తున్నప్పటికీ కూడా భరతనాట్యం అంటేనే కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటుంది. 2019 నుంచి మేము గమనించడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఆమె ఇంట్రెస్ట్ని కాదనకుండా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ భరతనాట్యానికి సంబంధించినటువంటి టీచర్స్ కానీ మనకు అందుబాటులో లేరు. మరి ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీరు పడుతూ ఉంటారు. మరి ఆ ఇబ్బందులను ఎలా అధిగమిస్తూ వస్తున్నారు? ఇబ్బందులు అనేటువంటి అంటే మామూలుగా ఇది చిన్న తెల్లూరు అనేటువంటి పెద్ద టౌన్ కాదు, ప్లస్ అటు మరి విలేజ్ కాదు. అదే ఆన్లైన్ సిస్టమ్ అనేది వచ్చింది కాబట్టి బెంగళూరు, మహారాష్ట్ర ఇట్లా ఆ విధంగా వాళ్ళని ఆన్లైన్ క్లాసులు జాయిన్ చేసి వారానికి 2 సార్లు క్లాసు నిర్వహించడం జరుగుతున్నది. ఆ విధంగా నేర్పిస్తున్నాం. ఒకవేళ ఆమెకు వచ్చే అవకాశాలను బట్టి భవిష్యత్తులో ఆమె పరిస్థితి ఎట్లుందో మనకు తెలియదు కాబట్టి అది అంతా దైవ నిర్ణయం, దైవేచ్ఛ. హయ్యెస్ట్గా మొదలు పెడితే హయ్యెస్ట్ అవార్డు ఈమె తీసుకున్న అవార్డులలో దేన్ని మీరు గొప్పగా క్రెడిట్గా గొప్పగా ఫీల్ అవుతారు? ఏ అవార్డును గొప్పగా ఫీల్ అవుతారు? నేను స్వతహాగా వెళ్ళి చూసింది తమిళనాడు రాష్ట్రంలో మహాబలిపురం క్షేత్రంలో అక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అక్కడ ప్రోగ్రాం బాగానే నచ్చింది. అక్కడి వాళ్ళు స్థానికులు, ఇక స్థానికేతరులు అందరూ కూడా బాగానే చేశారు. అక్కడ కొంచెం నేను బాగా ఎమోషనల్ అయింది. తంజావూరు, తమిళనాడు, మహాబలిపురం. తర్వాత ఢిల్లీలో ఏదో అవార్డు, వెళ్ళలేదు, వాళ్ళిద్దరు వెళ్ళారు. ఢిల్లీ అవార్డు ఎలా ఉంది? ఢిల్లీ అవార్డులో ఎలా రిసీవ్ చేస్తున్నారు? బాగా చూస్తున్నారు. బాగా గర్వంగా అవార్డు ఇచ్చినప్పుడు కానీ, అమ్మాయిని సత్కరించడం కానీ. జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చినాయి కదా, జాతీయ స్థాయిలో మా పాప పార్టిసిపేట్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మరి ఈ గర్వాన్ని మీరు మీ కుటుంబీకులలో ఎవరితో బాగా షేర్ చేసుకుంటారు? ఎవరు పర్టికులర్గా ఎవరితోటి బాగా షేర్ చేసుకుంటారు? ఒక 2 పేర్లు చెప్పమంటే. మా తోడుకోడలు వాళ్ళతో. మీరు తోడుకోడళ్ళ వాళ్ళతో బాగా షేర్ చేసుకుంటారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళంటే బాగా అందరితోటి. అందరూ బంధువులు కాదు, రిలేటివ్స్, నైబర్స్. సరే, ఇప్పుడు ఈ భరతనాట్యం ఈ అమ్మాయి నేర్చుకోవడంలో భాగంగా మన ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వృత్తిరీత్యా పౌరోహిత్యంలో ఉన్నారు. పౌరోహిత్యంలో ఉన్న వారికి ప్రభుత్వాలు కానీ లేకపోతే గుళ్ళు గోపురాల్లో కానీ వాటిల్లో సరిపడే జీతాలు కూడా ఇవ్వట్లేదు. వృత్తిరీత్యా ఏదో 5,000, 10,000 వస్తూ ఉంటాయి. 5,000, 10,000 రూపాయలతోటి ఎక్కడైనా అమ్మాయికి ఒక ప్రోగ్రామ్ ఉందంటే అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కోసారి. అంటే మనం బాగా సంపాదించుకున్నది కూడా కాదు కాబట్టి ఉన్న ఈ కొంచెంలోనే మీరు సంపాదన చేసుకుని మళ్ళీ అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి. మరి ఇప్పుడు ఈ ఆర్థికపరమైనటువంటి ఈ సమస్యలను మీరు ఎలా అధిగమిస్తూ ఉన్నారు? లేదు మీకు ఈ ఆర్థిక పరంగా ప్రభుత్వాల నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా అందుతున్నాయా? ప్రభుత్వాల సహాయ సహకారాలు అందుతాయా లేదా అనేటువంటిది నా అంచనా వేయలేము కరెక్ట్గా. ఏదేమైనప్పుడు కూడా నేను మొదటి నుంచి కూడా నిరాడంబరమైన జీవితానికి అలవాటు పడినవాడిని కాబట్టి పెద్దగా కోరికలంటూ ఏం లేవు. సాధారణంగా కుటుంబ పోషణ జరిగితే చాలనుకునేటువంటి వాడిని కాబట్టి నాకు వచ్చే ఆదాయము నాకు నెలసరి సరిపోతుంది కదా. ఆమె భవిష్యత్తును బట్టి ఏం ఆలోచన చేయాలని తర్వాత ఫ్యూచర్ మన చేతుల్లో లేదు. మీరు రామాలయంలో ఉన్నారు, ప్రతినిత్యం రామచంద్ర వారిని మీరు పూజిస్తూ ఉన్నారు. అయోధ్య రామ మందిరాన్ని కూడాను నిర్మించడం జరిగింది. ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం పట్ల మీరు మీ హర్షాన్ని ఎలా వ్యక్తం చేశారు? అయోధ్య రామ మందిరం బాలరాముని ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా మా రామాలయంలో కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే
శాంతి హోమాలు చేశాము. తర్వాత రాముల వారికి అభిషేకాలు, అర్చనలు ఇలాంటివన్నీ నిర్వహించాము. సాయంకాలం ప్రతిష్ఠ అయిన తర్వాత ఆలయం అంతా కూడా జ్యోతులతో ఆలయాన్ని అలంకరించడం జరిగింది. అందరం కూడా ఆనందంగా, సంతోషంగా మనము ప్రత్యక్షంగా రాముల వారి ప్రతిష్టను చాలా సంవత్సరాల తర్వాత మనం చూడగలుగుతున్నందుకు మనం అతిశయవంతులుగా భావిస్తూ అందరినీ మా ఆనందాన్ని అందరితో భక్తులతో కూడా కలిసి పంచుకున్నాం. మీరు అయోధ్య రామ మందిరాన్ని దర్శించారా? ప్రతిష్టకు పూర్వం లాస్ట్ పోయిన జూలైలో వెళ్ళాము. కాశీ యాత్రలో భాగంగా కాశీ గయా ప్రతిష్ట జరుగుతుంది. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్నది. అందులో అంటే దూరం నుంచి చూడడం జరిగింది. త్వరలో వెళ్ళాలనుకుంటున్నారా? దేవుడు దైవానుగ్రహం అంటే నెక్స్ట్ మళ్ళీ జనవరిలో వెళ్ళాలి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రామాలయానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాముల వారిని ఆదర్శంగా తీసుకుని భక్తులు ఏ పాటిగా మన యొక్క రామ మందిరానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి, ఉగాది పర్వదినము, ముక్కోటి ఏకాదశి అన్న పర్వదినాలలో పండుగలలో వస్తూ ఉంటారు. మరి హిందూ మత ప్రచారం పైన కొంతమంది, సనాతన ధర్మం పైన కొంతమంది రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. ఇలాంటి విన్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, బాధ ఏమైనా కలుగుతుందా? సనాతన ధర్మం అంటే మనము తమిళనాడుకు చెందినటువంటి కొంతమంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది సనాతన ధర్మం పైన విమర్శిస్తూ ఆ ధర్మం అలాంటిదని, అయ్యప్ప స్వాములని ఇట్లా రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అలాంటి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? విమర్శించడం అనేది జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మన ఇండియా కాబట్టి ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అది నిదర్శనాలతో సహా, ప్రూఫులతో సహా ఆ భావాన్ని అనుభవించి భగవంతుడు ఉన్నాడని నమ్మి నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో మనకు ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఆటుపోట్లు కానీ, మంచి కానీ, చెడు కానీ వీటన్నిటి కూడా నిర్ధారణ చేసుకుంటూ ఆ విధంగా మన జీవితాన్ని కాచిబడబోస్తూ మంచి ఏమిటి, చెడు ఏమిటి అని అందరికీ విఘ్నత ఉంది. విఘ్నత లేనివాడు ఎవడు లేడు. కానీ బలహీనతలు కూడా ఎట్ ది సేమ్ టైం బలహీనతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విఘ్నతను కవర్ చేసేది బలహీనతను కవర్ చేసేది విఘ్నత. ఎవరి ఛాయిస్ వాళ్ళు తీసుకుంటుంటారు. అందులో భాగంగానే అనేక రకాల విమర్శలు వస్తుంటాయి. భగవంతుడు ఒక్కడే. అయితే మనకున్నటువంటి రూపాన్ని మనకి ఇష్టమైన రూపాన్ని కొలుస్తూ ఉంటాం. దాంట్లో ఉన్నటువంటి ధర్మో రక్షిత ధర్మం మనం ఎంతవరకు ధర్మంగా ఉన్నామనేది ముఖ్యము. నిజాయితీగా ఉన్నాము, ధర్మంగా ఉన్నాము, మనము అహింసాపరమో ధర్మ అని ఇట్లాంటి కొన్ని ఉంటాయి ఆదర్శ సూక్తాలు. ముందు మనం పాటిస్తూ తర్వాత సమాజాన్ని తిప్పడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. అయితే ముందు మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మన మీద మనం కరెక్ట్గా ఉంటే సమాజం అంతా కరెక్ట్గా ఉన్నట్టే. పౌరోహిత్యం మీకు సంతృప్తినిచ్చిందా? చాలా తృప్తిగా ఉంది. ఫస్ట్ నుంచి కూడా నాకు మంత్రోచ్చారణ చాలా ఇంట్రెస్ట్. క్యాసెట్ పెట్టుకొని ఓల్డ్ టైమ్స్ లో 90, 80. మరి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కనపడదు కదా పౌరోహిత్యంలో? నాకు ఆర్థికపరమైన అభివృద్ధి నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు తృప్తి చాలు. ఓకే. తృప్తిని మించింది ఏం లేదు. ఎంత డబ్బు సంపాదించినా కూడా మనం తినేది పిరికెడు మెతుకులే. ఇవన్నీ కూడా మొత్తం సమస్త మనం వచ్చిన వాళ్ళం ఒంటరిగానే వచ్చినాం, పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతాం. కాబట్టి అనవసరమైనటువంటి డబ్బు, మనకు చెడు పేరు తెచ్చే డబ్బు మనకు అవసరం లేదు. మన కుటుంబ పోషణ నిమిత్తం సంపాదించే డబ్బు మాత్రం మనకు తృప్తినిస్తుంది, ప్రశాంతంగా కఠిన నిద్రనిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఇంతకు మించింది ఏది లేదని నా ఉద్దేశం. ఉన్నంతలో భరత నాట్యాన్ని నేర్పించి ఈ అమ్మాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మీరు అనుకుంటారు? పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆ నాట్యం అనేది ఏదో అబ్బింది. మరి ఆమె ఇంట్రెస్ట్ మనం కాదనలేము. అదే కాదనకుండా ప్రోత్సహించడమే మన వంతు. పి సిరిచందన అనే ఈమెను భరతనాట్యం నేర్చుకునేటప్పుడు ఎక్కడ కూడాను వారి యొక్క దాయాదులు కానీ, చుట్టరీకాలు కానీ, ఒక అమ్మాయి ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటే ఆ అమ్మాయిని చూసి చాలామంది ఈర్ష్య, అసూయ, ద్వేషాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా వారి పెద్దనాన్న అయినటువంటి ఆయన కూడా నిత్యం అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారిలో వారి పెద్దనాన్నగారు కూడా ఒకళ్ళు ఉన్నారు. వారి పెద్దనాన్నగారితో సిరిచందన గురించి ఒక 2 మాటలు. మీ పేరు సార్? నమస్కారం అండి. నా పేరు మేడవరం రంగ మనోహర శర్మ. మాది పక్కనే ఉండేటువంటి చోళ్ళవీడు గ్రామము. వీళ్ళది స్వగ్రామం రామచంద్ర శర్మ గారిది అచ్చంపేట. చిన్నప్పటి నుంచి మాకు బాగా ముఖ్యుడు. అలాగే పాప ఈ భరతనాట్యం నేర్చుకునే విషయంలో భరతనాట్యం నేర్చుకుంటుంది అంటే కూడా మేమందరం చాలా సంతోషపడ్డాం. ముఖ్యంగా
కొంచెము మాకు సంగీతంతో అనుబంధం ఉంది. ఆ సంగీతంతో అనుభవం ఉండడం వల్ల ఆ సంగీతము, సాహిత్యము, నాట్యము వీటి యందు ఉండేటువంటి అభిరుచి ఇవి అసలు పూర్వం ఎలా వచ్చినాయి, వీటి నుంచి మన వాళ్ళు ఎలాంటి సంస్కృతిని మనకు నేర్పినారు అనేటువంటి విషయాన్ని తెలిసిన వాడిని కాబట్టి ఈ నాట్యం చాలా గొప్పదైనటువంటి భరతనాట్యాన్ని నేర్చుకుంటున్నది అంటే చాలా సంతోషపడ్డాను. అలాగే ఎన్నో ప్రోగ్రాములు ఇవ్వడానికి వెళ్ళాను. ఢిల్లీ స్థాయిలో అమ్మాయి జాతీయ స్థాయిలో నాట్యం చేసింది, అవును. అవార్డ్స్ కూడా తెచ్చింది. ఆ రోజున మీ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? చాలా ఆనందంగా, చాలా సంతోషపడ్డాము. మొత్తానికి చందన యొక్క ఔన్నత్యానికి, చందన యొక్క గొప్పతనానికి మీరు చాలా సంతృప్తిగా చాలా సంతృప్తి పడతాం. ఆమె యొక్క ఉన్నతికి మీరు రాబోయే రోజుల్లో తోడ్పడతారా? ఖచ్చితంగా తోడ్పడతాం, అన్ని రకాలుగా. అన్ని రకాలుగా. సిరిచంద్ర గారు మీకేమవుతారమ్మా ఈ చిన్నారి? మీ పేరు? నా పేరు నాగరత్న. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఈమె గ్రామీణ స్థాయిలో నుంచి ఢిల్లీ స్థాయికి వెళ్ళింది, ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ సాధించింది. మీరు ఎలా ఆ అనుభూతిని మీరు పొందుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మేము ఎప్పుడు అనుకుంటుంటాం, రాముడు అంటుంటాం, మీరు నాన్నని మామ క్లోజ్. రాముడు ఏదో బాగా ఇంట్రెస్ట్ ఉందని బాగా పైకి తెస్తున్నాడు అమ్మాయిని. బాగా ఇప్పుడు చదువుతో పాటు భరతనాట్యం నేర్పించడము ఇదంతా నార్మల్ కాదు. టీచర్స్ వాళ్ళు ఉండరు కదా, కానీ వాళ్ళు ఏదో ప్రోత్సహించి వేరే టీచర్, ఇప్పుడు వేరే టీచర్తో మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ చెప్పించడము బాగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రోత్సహించి అంత దూరాలు ఢిల్లీ, మహాబలిపురము ఇలాంటివి చూసినప్పుడల్లా కూడాను చాలా సంతోషం. చాలా సంతోషం. మీరు కూడా పెద్దమ్మ గారేను, మీరు ఎలా ఈ అమ్మాయి యొక్క గొప్పతనాన్ని మీరు ఎలా చూస్తారు? ఈమె సాధించినటువంటి అవార్డ్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? 2 years నుంచి ఈ పాప ఇక్కడ నాట్యం నేర్చుకుంటున్నది. మా బ్రాహ్మణ సాంప్రదాయంలో ఈ అమ్మాయిని ముందుకు తీసుకొచ్చి, నలుగురిలో తీసుకొచ్చి ఈ అమ్మాయికి నేర్పిస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులకు చూసి గర్వపడుతున్నాం. మా అమ్మాయిలకు ఆ రోజు లేకపోయింది, పల్లెటూరులో ఉన్నాము. అలా చేయలేకపోయినా, మా పిల్లలకు లేకపోయినా, మా సాంప్రదాయము, హిందూ సాంప్రదాయం ప్రకారం నాట్యం అనేది, భరతమహాం అనేది మనం మళ్ళీ పిల్లలకు జ్ఞాపకం చేసి కళలు, నాట్యం అనేది అమ్మాయి టాలెంట్ చూడాలని ఈ అమ్మాయిని చూస్తున్నాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఈ అమ్మాయి చక్కగా ఎదగాలి, మా పిల్లలకు కూడా ఈ అమ్మాయిని ఆదర్శంగా చూసుకొని నేర్పించాలనుకుంటున్నాం. ఒక మా మనవరాల్లాగానే మేము ఈ అమ్మాయిని చూసుకుంటాం. అమ్మమ్మ గారి ఆశీర్వాదాలు తీసుకుని. అలాగే ఈ సిరిచందన అనే ఈమె కేవలం నాట్యంలోనే కాదు, స్టడీ పర్పస్లో కూడా ఆమె ఎంత ఔన్నత్యాన్ని, ఏ విధంగా తన టాలెంట్ ప్రూవ్ చేస్తుందో వారి యొక్క మాస్టర్ సురేంద్ర గారు మనతోటి ఉన్నారు. ఆమె ఎలా చదువుతుంది క్లాసుల్లో, ఏ విధంగా తన సబ్జెక్ట్ పరంగా కూడా ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే, చాలామంది ఏదో ఒక టాలెంట్ని మాత్రమే చూపిస్తుంటారు. ఈమె ఇటు చదువులోను, అటు తన యొక్క నాట్యంలోను, రెండింటిలోనూ దిట్ట అని చెప్పి వారి గురువు గారు అంటున్నారు. మరి ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు సురేంద్ర గౌడ్ సార్. ఎట్లా సిరిచందన ఎలా రెండింటిని కంపేర్ చేసుకొని రెండింటిలో కూడా ముందుకెళ్ళిపోతుంది, ఎలా? అది ముఖ్యంగా వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫాదర్ సపోర్ట్ సార్. ఓపిక్గా పాపని ట్యూషన్ తీసుకొని వస్తారు, స్కూల్కి డ్రాప్ చేస్తుంటారు. ప్లస్ అదేవిధంగా ఇన్ టైంలో నాట్యం గురించి అవేర్నెస్ ఇస్తూ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. సబ్జెక్ట్ పరంగా ఎలా? సబ్జెక్ట్ పరంగా బ్యాలెన్స్గా ఉంటుంది. క్లాస్లో టాప్ 5లో ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టు పక్కన పిల్లలతో కంపేర్ చేసుకోకుండా తన తను చేసుకొని సైలెంట్గా ఉండి డెడికేషన్గా వర్క్ చేస్తుంది సార్. సైన్స్ సబ్జెక్ట్లో బాగుంటుంది. రాణి మేడం అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు సైన్స్ సబ్జెక్ట్ మీద. ఈ క్రెడిట్ మొత్తం రాణి మేడంకి ఇస్తారా సబ్జెక్ట్ పరంగా? సార్ ఎస్ సార్. సార్ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు? నేను మ్యాథ్స్ చెప్తాను సార్. మ్యాథ్స్ చెప్తారు. మ్యాథ్స్ బాగా చేస్తావా? సార్ బాగా చెప్తారా? బాగానే చెప్తారా? ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మరి భరతనాట్యాన్ని ఒక 2 నిమిషాలు ప్రదర్శిస్తావా? 2 పాటలకు.